మొదలుపెట్టినాము. అన్ని సంఘాల వారికి, సోదరులకు, సోదరిమణులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆంధ్ర పీడిత ప్రాంతాల నుంచి వదిలించుకునేటందుకు 69లో అమరులైనటువంటి వారు, తర్వాత మళ్ళీ 1200 మంది అమరులైనరు. వారు విద్యార్థులు కానీ, మరి జర్నలిస్టులు కానీ, కళాకారులు కానీ ఎంతోమంది మనకు తెలంగాణ రావటానికి అమరులైనరు, సాధించారు. దాన్ని ఎంతో కష్టపడి మనం సాధించుకున్న తెలంగాణ, ఏదో తెలంగాణ వచ్చిందంటే వచ్చింది అంతే, కానీ మన కష్టాలు ఎప్పటిలాగానే ఉన్నాయి. కానీ ఎవరికి కూడా గుర్తింపు లేదు. ఇంతమంది అమరులైనరు. ఈ తెలంగాణ కొరకు ఉన్న వాళ్ళను తెలంగాణ గుర్తింపు తీసుకొద్దామనే ప్రభుత్వానికి ఎవరికి కూడా లేదు. మరి దీంట్లో మహిళలు పెళ్లి లలితక్కను మాత్రము ఎవ్వరూ గుర్తు చేస్తలేదు. కాబట్టి మాకు తెలంగాణ వచ్చింది అంతవరకే. మళ్ళీ మేము రోడ్ల మీద పడి అడుక్కునే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం గద్దల మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తెలంగాణ వ్యతిరేకులే ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చింది, వీరికి అసలే గుర్తింపు లేదు. ఆ గుర్తింపు కొరకు మేము పోరాడుతున్నాము. ప్రభుత్వాన్ని మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని, మరి మా ఉద్యమకారులకు న్యాయం చేయమని కోరుతున్నాము. ఈరోజు మరి తెలంగాణ కొరకు కష్టపడినటువంటి ఉద్యమకారులకు, కార్మిక సంఘాలకు, జర్నలిస్టులకు, కళాకారులకు, విద్యార్థులకు, ఇంకా ఎంతో మంది మహిళలు కూడా ఉన్నారు రోడ్డు మీదకి వచ్చి. వాళ్ళు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని వాళ్ళు తెలంగాణ కొరకు రోడ్డు మీద వంట వార్పులు చేసి, రాస్తా రోకులు చేసి, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు గొడవలు మొదలైంది. ఏంటి అంటే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము రోడ్డు మీదకి వచ్చిన మహిళలము. మా కొడుకులు అమరులైనరు. అమరులైన కుటుంబాలకు న్యాయం లేదు. ఉద్యమకారులకు ఎవరికి కూడా, మహిళలకు కానీ, విద్యార్థులకు కానీ, కళాకారులకు కానీ, జర్నలిస్టులకు కానీ ఎవరికి కూడా న్యాయం జరగలేదని చెప్పి మళ్ళీ మేము రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత హామీలు ఇచ్చింది. ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోయింది. మా ఉద్యమకారులను గుర్తించిన పరిస్థితి లేదు. ఎవరిని అడగాలి? మా వల్ల మీరు గద్దెలెక్కిండ్రు, మా వల్ల మీకు సీట్లు ఉన్నవి, మరి మా వల్ల మీరు మంత్రులైనరు, ఎమ్మెల్యేలైనరు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ ఉద్యమకారుల గురించి కానీ ఒక్కరు కూడా ఉద్యమకారుల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను మొదలు మా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు. ఆ స్థలాన్ని ఇవ్వాలి. 25,000 పెన్షన్ అన్నారు. 25,000 పెన్షన్ ఇవ్వాలి. ముఖ్యంగా అమరులకు మరి గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ చెప్పిన హామీలన్నీ నెరవేర్చి మరి గవర్నమెంట్ ముందుకు పోవాలని చెప్పి, ఈ తరుణంలో మీరు చెయ్యకపోతే మళ్ళీ ఒక ఉద్యమానికి మేము తయారవుతామని చెప్పి మాట్లాడుతున్నాం. మీ ప్రభుత్వమే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, తల్లులను కొడుకులను పోగొట్టుకున్న తల్లుల బాధ ఏందో సోనియామ్మకు తెలుసు. కాబట్టి సోనియా గాంధీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, ఇంకా మీరా కుమార్ గారు పార్లమెంటు స్పీకర్ అప్పుడు ఉన్నారు, వారు కానీ ఈ పెట్టిన బిల్లును, ప్రత్యేక తెలంగాణ పెట్టిన బిల్లును మా ఆంధ్ర వాళ్ళు గుంజుకుపోయి చింపేసి తెలంగాణ రావద్దనే ప్రయత్నం చేసిండు. మీరా కుమార్ని గారి కొట్టడానికి ప్రయత్నం చేసిండు. మన రావులక్క విజయశాంతి గారు అడ్డం ఉండి వారికి ఒక్క దెబ్బ పడనీయకుండా ఆ బిల్లును తీసుకొని అమలు చేసింది. మరి అలాంటప్పుడు ఇవాళ మీరు కాంగ్రెస్ కదా, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మర్చిపోయిన ఉద్యమకారులను, తెలంగాణ కొరకు పోరాడినటువంటి సోదరిమణులను మీరు మర్చిపోయిందా? ఇది సాధించే వరకు మేము ఊరుకోమని చెప్పి మళ్ళీ ఒక ఉద్యమానికి తయారవుతామని చెప్పి మేము మాకు వెంటనే ఇవి అమలు చేయకపోతే మరి దీని కొరకు మేము ముందడుగు వేసి పోరాడి మేము సాధించుకుంటామని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.